బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుతో పాటు ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులిచ్చింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇక విశాఖ పోర్ట్కి 730 కోట్లు, ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కి 186 కోట్లు ఇచ్చింది. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కి 375 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్టు రెండో దశకి 242 కోట్లు కేటాయించింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుకి గత ఏడాది కంటే 400 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక భాగస్వామ్యం కావడంతో బడ్జెట్తో పాటు బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభిస్తూ వస్తుంది. పర్టికులర్గా బడ్జెట్లో కూడా కీలక ప్రాధాన్యత లభించింది. కేంద్రం చాలా చోట్ల పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్న చాలా స్కీమ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా చాలా వాటిని అందుకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో మిగతా పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే అట్లాంటి వాటికి బడ్జెట్తో సంబంధం లేకుండానే గతంలోనే చాలా కేటాయింపులు చేసింది. మనం చూస్తే ఇటీవల కాలంలో గత 2 నెలలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రధాని హోదాలో వచ్చి దాదాపు 1,86,000 కోట్లకు సంబంధించిన ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాజెక్టుకి ఆయన అక్కడ శంకుస్థాపన చేయడం. రీసెంట్గా అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన ఒక సౌత్కి సంబంధించిన ఒక రీజనల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. సో ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రాతినిధ్యం లభించడంలో కావచ్చు, ప్రాధాన్యత ఇవ్వడంలో కావచ్చు, నిధుల కేటాయింపులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ దాన్ని ఎక్కువగా వినియోగించుకోలేకపోయిందన్న ఆవేదన ప్రభుత్వంలో కనిపించింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలని దాని ద్వారా రాష్ట్రానికి తీసుకురావచ్చు. దాని ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయిని, సురక్షిత మంచినీటి కుళాయిని ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని గడువు పొడిగించాలని చెప్పి కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం బడ్జెట్లో ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ జల్ జీవన్ మిషన్ని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేశారు. మిగతా చాలా కీలకమైన ప్రాజెక్టులైన పోలవరానికి సంబంధించి ఇప్పటికే బ్యాలెన్స్ గ్రాంట్తో పాటు అడిషనల్గా ఒక 6,000 కోట్లను అదనంగా ప్రకటించింది. మిగతా అనేక ప్రాజెక్టులకు సంబంధించి లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించిన ఒక స్టార్టప్ లాంటిది. దానికి సంబంధించి కూడా కీలకంగా నిధులు ఇవ్వడం జరిగింది. సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కేంద్రం రాష్ట్రాంతో పాటు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ ప్రతిపాదన ఉన్నట్టుగా చెప్పడం జరిగింది.